డీటెయిల్స్ చూస్తే పశ్చిమ బెంగాల్లోని సందేఖా గల్లీలో మహిళలపై వేధింపులు భూ ఆక్రమణల్లో ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్ను అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. ఉత్తర 24 పరగనాల జిల్లాలోని మినాఖాలోని ఓ ఇంటిలో ఆయన్ను పట్టుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత బసిర్హత్ న్యాయస్థానానికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. రేషన్ బియ్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ ఇంట్లో తనిఖీల కోసం వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందంపై ఆయన అనుచరులు గత నెల 5న దాడి చేశారు. అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సందేశా ఖలీ ప్రాంత ప్రజలు హింసాత్మక నిరసనలు చేపట్టారు. షాజహాన్ షేక్ ను 72 గంటల్లోగా అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో అందుకు కారణాలను తనకు నివేదించాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. లేదంటే తానే సందేశా ఖలీకి మకాం మారుస్తానన్నారు. గవర్నర్ చెప్పిన 24 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. So, I told you there will be light at the end of the tunnel. That is democracy. We waited, but the deed has been done. This is a lesson to everyone. Now let's hope new dawn of lawfulness will come back to Bengal. Long demand, your deadline. Today is the end of the deadline. The 72-hour deadline was there. So they match the deadline of yours. I'm glad that good things are happening. So I told you there will be